చేతిని అడ్డు పెట్టి నీటి సూర్యునాపలేరు, కలుషాతులు గోడ కట్టి వెలుగులు బంధించలేరు, చదపురుగులు చటులు కట్టి ప్రళయాగ్నిని ఆర్పలేరు, మత ఛాందసవాదులు మా అమ్మలు చల్లార్చలేరు. కొడుతున్నా తిడుతున్నా ఎందరు భయపడుతున్నా, నెడుతున్నా పడుతున్నా మానక ప్రకటిస్తున్నా, సువార్త ప్రకటన మా జన్మ హక్కురా, సువార్త వలనే జన్మించినామురా. మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే అదే రామాయసస్సు. చేతిని అడ్డు పెట్టి నీతి సూర్యుడాపలేరు, కలుషాత్ములు గోడ కట్టి వెలుగులు బంధించలేరు, జన పురుగులు జనులు కట్టి ప్రళయాగ్నిని ఆర్పలేరు, మన ఛాందసవాదులు మా ఆత్మలు చల్లార్చలేరు. మనిషిని మృగముగా మార్చే మహాపిశాచి, మార్గమంటే నిత్య జీవములకు నడుపుటకు దిక్సూచి. మతమంటే మనిషిని మృగముగా మార్చే మహాపిశాచి, మార్గమంటే నిత్య జీవములకు నడుపుటకు దిక్సూచి. గాలి నడుము తెప్పిన మా పరుగు ఆగిపోదు, స్వర్ణార్థం పోసిన సువార్త మోగబోదు, సిలువకు విధించిన కరుణ చావలేదు, క్రీస్తు సైనికులుగా మా వెంట్రుకైన నశించదు. దిక్కులు మూసేసిన కత్తులు నూరేసిన, నెత్తులు పారించిన, ఒత్తిడి కలిగించిన, ప్రేమతో మిళితమైన ప్రవాహాన్ని ఆపదగునా. ద్వేషమెంత ఎదురైనా ఆగిపోదు మా ప్రకటన, చేతిని అడ్డు పెట్టి నీతి సూర్యుడాపలేరు, కలుషాత్ములు గోడ కట్టి వెలుగులు బంధించలేరు, జన పురుగులు జనులు కట్టి ప్రళయాగ్నిని ఆర్పలేరు, మన ఛాందసవాదులు మా ఆత్మలు చల్లార్చలేరు. బ్రతుకుని క్రీస్తు, చచ్చిపోతే లాభం అన్నాడు. ప్రపంచంలో చాలా చాలా చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదు. మన యుద్ధం కత్తులతో కర్రలతో చేసేది కాదు, మన యుద్ధం విశ్వాసంతో చేసేది. విశ్వాసంతో దేవుని ఎదుట నిలబడండి. ప్రాణం పోతే పరలోకంలో ఉంటారు, ప్రాణం ఉంటే సువార్త పనిలో ఉంటారు. ప్రాణం ఉంటే సువార్త పనిలో ఉండండి, ప్రాణం పోతే ప్రభు దగ్గర ఉండండి. ఈ రెండూ గాక మనకేం కావాలి చెప్పండి? ఈ రెండూ గాక మనకేం కావాలి చెప్పండి? ఒకనాడు అపోస్తలుడైన పౌలు నినాదం ఇదే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చచ్చిపోతే లాభం అన్నాడు. అదే మాట నేను మీకు చాలా వివరంగా చెప్పాను. ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, సువార్త పనిలో ఉంటాను, చచ్చిపోతే లాభం, ప్రభుతో ఉంటాను. ఈ రెండూ గాక నాకు ఇంకేం కావాలి? ఈ రెండూ కాక క్రైస్తవుడానికి ఇంకేం కావాలి? అందుకే వీటి గురించి ఏం ఆలోచించుకో, లోకం గురించి అసలు పట్టించుకోకు. ఉందా లేదా, వచ్చిందా పోయిందా అన్ని వదిలేయ్. క్రీస్తొక్కడు నీతో ఉన్నాడా లేదా మాత్రం జాగ్రత్తగా చూసుకో. వాక్యాన్ని పట్టుకుని వేలాడుతున్నావా లేదా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. నీ విశ్వాస జీవితానికి పదును పెట్టు, నీ ఆత్మీయ జీవితానికి పదును పెట్టు, నీ ప్రార్థనా జీవితాన్ని బలపరచు, వాక్యంలో ఎదుగు, గొప్పగా బ్రతుకు, అనేక మందికి క్రీస్తు మార్గాన్ని పరిచయం చేయి. క్రీస్తంటే పాపిని పరిశుద్ధినిగా మార్చు వికాసి, స్వార్థంటే పరలోకము బాట నడిపే నిత్య ప్రకాశి. క్రీస్తంటే పాపిని పరిశుద్ధినిగా మార్చు వికాసి, స్వార్థంటే పరలోకము బాట నడిపే నిత్య ప్రకాశి. రాళ్ళు విసురుతున్నామే పూలు చల్లగలము, చిందిన రక్తంతో నీ పాదాలే కడగగలం. కళ్ళు పెరుగుతున్నామే ప్రేమ పంచగలము, క్రీస్తు ప్రేమతోనే నీ కన్నులు తెరిపించగలము. రాజులు బెదిరించిన, పాలకులు ఎదిరించిన, దుష్టులు శిక్షించిన, నష్ట
అద్భుతము కలిగించిన శిల్వ వార్త చాటించని ఎడల మేము బ్రతకగలమా సువార్తను ప్రకటించకపోని ఎడల మాకు శ్రమ అరచేతిని అడ్డు పెట్టి నీతి సూర్యునాపలేరు కలుషాత్ములు గోడ కట్టి వెలుగును బంధించలేరు చతపురుగులు జతలు కట్టి ప్రళయాగ్నిని ఆర్పలేరు మత ఛాందసవాదులు మా ఆత్మను చల్లార్చలేరు కొడుతున్నా తిడుతున్నా ఎందరు భయపెడుతున్నా నిడుతున్నా పడుతున్నా మానక ప్రకటిస్తున్నా సువార్త ప్రకటన మా జన్మ హక్కురా సువార్త వలనే జన్మించినామురా మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమే అదేరా మాయసస్సు అరచేతిని అడ్డు పెట్టి నీతి సూర్యునాపలేరు కలుషాత్ములు గోడ కట్టి వెలుగును బంధించలేరు చత పురుగులు జతలు కట్టి ప్రళయాగ్నిని ఆర్పలేరు మత చాంద